హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ బేస్ని. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చి ఒక చోట నుంచి మనకి ఫోన్ అయితే రావడం అయితే జరిగింది. సార్, మా ఇంట్లో వాష్ ఏరియాలో వాటర్ అనేది స్ట్రక్ అయిపోయింది, మాది G+2 బిల్డింగ్, ఒక్కసారి వచ్చి చూడండి అని మనకైతే ఫోన్ కాల్ రావడం జరిగింది అనమాట. సో వెళ్ళాక అసలు స్ట్రక్ అవ్వడానికి కారణాలు ఏంటి, అలాగే మనకి శాశ్వత పరిష్కారాలు ఏంటి, అలాగే మనకి అసలు ఎలా కనిపెట్టాలి, ఆ స్ట్రక్ అవ్వాలనుకున్న మూలం, ఫ్యూచర్లో కూడా అటువంటి ఇబ్బందులు రాకుండా మనం ఏం చేసాం, ఎలా కనిపెట్టాం అనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇంతవరకు కూడా నేను చేసిన వీడియోలన్నీ కూడా కొత్త బిల్డింగ్లు కొన్ని రెనోవేషన్ వరకు అయితే చేశాను. ఇంతవరకు కూడా స్ట్రక్కింగ్ అంటే వేస్ట్ వాటర్ స్ట్రక్ అయిన వీడియోలు అయితే మనం ఎప్పుడు చేయలేదు. ఈ రోజు మీకు నేను ఎలా చేస్తాను వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా షూటింగ్ అయితే చేశాను. నేను ఆ షూట్ చేసి మీకు ఎడిటింగ్ చేసి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. సో ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోయే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు కదా. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వీడియోలోకి అయితే వచ్చేసామండి. సో చూడండి, మనకి G+2 బిల్డింగ్ కదా, పైనుంచి వచ్చిన వాడకంతా కూడా ఈ ఫ్లో ట్రాప్లో నుంచి దీంట్లో కూడా ఫ్లో ట్రాప్ ఉందన్నమాట. ఇది వచ్చి వీళ్ళకి వాష్ ఏరియా అంటే అంట్లు కడుక్కుంటాకి కొంచెం సులువుగా ఉంటుందని వీళ్ళ ఒక 4 అంగుళాలు లేదా 5 అంగుళాలు గొయ్యిలాగా చేసుకున్నారనమాట. దాంట్లో మనకి నీళ్ళు అనేది చిరువులు అయిపోయింది, గమనిస్తున్నారు కదా. ఇదే మనకి స్టక్ అయిపోయిందని దీనివల్ల మనకి వాండ గారు ఫోన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే పక్కనే చాంబర్స్ అయితే ఉండాలి, దానికోసం అయితే ఎదుగుతున్నాం, చాంబర్స్ అయితే దొరకలా. సో అలాగే ఈ తిన్నంగా ఏమైనా బయట ఉందేమో చూసాము, అక్కడ కూడా కనమలేదు. సో ఇవి ఏంటంటే సందు ఉండడం వల్ల ఈ సందులో స్టోరేజ్లో వాడతారు, అంటే పాత సామాన్ని ఈ సందులో పెడతారనమాట మూల. సో అక్కడ చూడాలి, ఆ సామాన్ క్లియర్ చేసి ఆ మూల ఉందని చూడాలి. వాండ గారు పెద్ద వాండ గారు ఏంటంటే ఇక్కడ చాంబర్ ఉందని చెప్పారు మనకి పక్కనే. సో దాన్ని చెప్తానమాట, వాండ చూపెడతారు మనకి చాంబర్ అక్కడే ఉండాలి, పెట్టారు, నాకు ఐడియా ఉందని. సో కనీసం మార్కింగ్ కూడా లేదనమాట, దాన్ని టైల్స్ చేపిస్తారు. అయినా సరే మేము సుత్తి పెట్టి ట్రై చేసాం, ఎక్కడ కనబడలేదు చామరు. సో కార్నర్లో చామర్ అయితే కనబడింది. ఈ ఫ్లో ట్రాప్ ఉంది కదా, దీని పక్కనే కటింగ్లు అయితే పెట్టారనమాట టైల్స్ చేసినప్పుడు. దాన్ని కొంచెం మనం మార్క్ చేసుకొని ఇప్పుడు దాన్ని క్లియర్ చేయాలంటే ఆ చామర్ అయితే ఓపెన్ చేయాలి ఖచ్చితంగా. చూడాలి, ఆ చామర్ ఓపెన్ చేస్తే కానీ ఏమైందనేది తెలియదు. సో చాంబర్లు ఉంటే బెస్ట్ అనమాట. ఇప్పుడు కూడా పక్కనే చాంబర్లు ఎక్కడికక్కడ మన కలెక్షన్ వచ్చినప్పుడు చాంబర్ ఎక్కువగా ఉండాలి, అది కూడా ఓపెన్గా ఉండాలి. నాకు చూడగానే కొంచెం అనుమానం వచ్చింది. ఇక్కడ ఏంటంటే కొంచెం ఎలకలో పందికొక్కలు నీళ్ళు అనేది మట్టి అనేది తోడేస్తారనమాట మొక్కలు అయితే నేను గమనించాను. సో దానివల్ల జరిగిందేమో అనుమానం అనమాట. చూద్దాం, ఓపెన్ చేద్దాం చాంబర్ తీసి. సో ఫస్ట్ మనం ఏంటంటే ఎలా పడితే కొట్టేయకూడదు, నీట్గా మార్కెట్ కదా, దానికన్నా ఒక 2 అంగుళాలు లేదా అంగుళం ఎక్స్ట్రా పెట్టుకొని ఫస్ట్ మన పెన్సిల్తో మార్క్ చేసుకొని హ్యాండ్ మిషన్తో కట్ చేసుకోవాలన్నమాట. అది నీట్గా ఉంటుంది వర్క్ అనేది. అలాగే కొట్టిన దాన్ని తీసేసి శుభ్రంగా సున్నం దాని మీద ఉంటుంది కదా, మొత్తం క్లియర్ చేసేసి. సో చాంబర్ బిల్ల అయితే మనకు కనబడింది. ఆ చాంబర్ అయితే తీయాల్సి వస్తుంది. సో చాంబర్ బిల్ల అనేది ఇప్పుడు కూడా కనీసం బిల్ల మందాన్ని బట్టి గాడి ఉండాలన్నమాట. సో అంగుళం బిల్ల ఉందనుకోండి, కనీసం అంగుళం గాడి ఉండాలి. సో చూసారు కదా, తీయంగానే మనకి ఒకసారి మట్టి స్టోర్ అయిపోయిందన్నమాట. దానివల్ల ఇది కారణం ఇక్కడ స్టోర్ అవ్వడానికి వాటర్ అనేది. మ్యాన్హోల్లో మట్టి అనేది స్టోర్ అయ్యి ఉండడం వలన అడ్డుపడిపోయింది, నీళ్ళు వెళ్తల్లా, ఎలకలు పందుకులు దాంట్లో తోడేసినాయి. సో క్లియర్ చేసే కొద్ది నీళ్ళు అనేది వచ్చేస్తానమాట. సో ఈ నీళ్ళు వచ్చే కొద్ది ఇక్కడ డౌన్ అవుతున్నాయి నీళ్ళు. సో లోన మట్టి ఉండడం వల్ల ఈ చాంబర్లో అంటే ఈ వాష్ ఏరియా గుంటలో అనేది నీళ్ళు స్టాక్ ఉండిపోయినాయి. సో ఇది నాకు తెలిసి ఎప్పటి నుంచి ఉంటుంది, వీళ్ళకి అర్థం కాలేదో తెలియలేదో లేకపోతే లాగేస్తలే అనుకున్నారు. సో చూశారు కదా, పందికొక్కులు కన్నాలు కనబడుతున్నాయి మీకు, మట్టిని తోడేసినాయి అనమాట. సో ఇప్పుడు మన పందికొక్కులు ఎక్కడి నుంచి వచ్చినాయని కూడా కనిపెట్టాం. ఈ పక్కనే ఫ్లో ట్రాప్ అయితే పెట్టారు మ్యాన్హోల్ పక్కన. ఆ ఫ్లో ట్రాప్ చూడండి మీకు ఎలా కురికేసినాయి, దాన్ని పూర్తిగా అనమాట 2 వైపులు కొరికేసినాయి. మీకు ఆవు చూసేపటి దాంట్లోనే ఇంకో చోట కూడా ఈ ఫ్లో ట్రాప్లో కూడా వీళ్ళు డమ్మీ పెట్టలేదు, పెట్టకపోవడం కూడా ఒక కారణం. చూడండి అలాగే ఒకే
ఒకే ఫ్లోర్ ట్రాప్కి 2 వైపులు బెజ్జాలు పెట్టినమాట పందికొక్కులు అనేది. ఆ బెజ్జులోంచి ఫ్లోర్ ట్యాప్ తోడేసి ఆ ఫ్లోర్ ట్యాప్లోంచి అలాగా మ్యాన్ హోల్లోకి మట్టి వచ్చేసింది అనమాట అలాగా. సో అది చూసారు కదా, ఫస్ట్ వచ్చింది మట్టి అది. సో ఇప్పుడు క్లియర్ చేసేసాం. క్లియర్ చేసిన తర్వాత ఆ కన్నాల్ని ఒకటి వాళ్ళు జీడిపళ్ళు కంకర కలిపి ఆ కాంక్రీట్తో శుభ్రంగా కూరేసాం అనమాట బెజ్జాల్లోకి. ఆ బెజ్జాల్లోకి శుభ్రంగా కూరేయాలండి, ఎంత వెళ్తే అంత కూరేయడమే, లేదంటే మళ్ళీ వచ్చేసి మళ్ళీ మట్టి తోడేస్తూ ఉంటుంది. ఇది ఒకటి గమనించాలి. అయినా కానీ చామర ఒక 4 రోజులు ఆగి చూద్దామండి. బెల్ల అయితే వేసాను కానీ అంటే రైస్ చేయలేదన్నమాట, కప్పలేదు, మామూలుగా వేసేసి ఉంచేసాం అంతే. సో అలాగే కాంక్రీట్ కూరేసి శుభ్రంగా ఇంకా క్లీన్ చేసేసాం. ఇప్పుడు కూడా చామరది ఓపెన్గా ఉండాలండి బెస్ట్. చాలామంది అందం కోసం టైల్స్ లుక్ పోద్దని కప్పేస్తారు, కానీ అది పొరపాటు, అలా చేయకూడదు. సో చూసారు కదా, ఇక్కడ ఏంటంటే ఫ్లోర్ ట్రాప్ కూడా వాటం ఈ ఇటుగా పెట్టారనమాట. దానివల్ల ఈ వాటర్ అంతా కూడా వాషర్ పక్కన ఫ్లోర్ ట్రాప్లో వాల్ చేశారు. దానివల్ల ఇక్కడ ఫ్లోర్ ట్రాప్ పెట్టడం వేస్ట్ అనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో పీ ట్రాప్లో వాడడం బెస్ట్ అని చెప్తాను. దానివల్ల ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ వచ్చి తప్పించుకోవచ్చు. ఇక్కడ చూడండి, చాంబర్ అనేది కటింగ్ పెట్టి వదిలేశారనమాట. ఇక్కడ ఈశాన్యం వల్ల ఏమైనా అయితే చాలా ఇబ్బంది అవుద్ది అనమాట. కొత్త వాళ్ళకైతే అసలు తిని కూడా తెలియపోవచ్చు. సో ఇక్కడ మనం ఫ్లోర్ ట్రాప్ అనేది చూసారు కదా, ఎలకలన్నీ కుట్టేసినాయి. అదే పీ ట్రాప్ అయితే కుట్టే అస్సలు కొట్టలేవు. అందుకనే గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కువ శాతం పీ ట్రాప్ అయితే వాడండి, బెస్ట్ అనమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈ బిల్డింగ్లో మీకు శాంట్ వరకు ఎలా ఉందో చూపెడతాను, ఒకసారి చూడండి. సో బయట వాళ్ళు బిల్డింగ్స్ అయితే ఎలా ఇచ్చారో, సో అవగాహన లేక అనమాట వాళ్ళు. చూడండి అసలు ఎన్ని లైన్లు వచ్చినాయో ఆ బిల్డింగ్ వచ్చి. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను, మనం శాంట్ వర్క్ మీద పూర్తి అవగాహన అయితే ఉండాలి. చేసే వాళ్ళకు ఉండాలి, చేయించుకునే వాళ్ళకి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ కానీ బిల్లర్స్కి కానీ అసలు కొంచెం కూడా అవగాహన లేకుండా చేసుకోవడం వల్లే ఈ బిల్డింగ్ అనేది త్వరగా పాడైపోతున్నాయి అనమాట. ఇది వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఎందుకు 10 సంవత్సరాలు అయింది ఈ బిల్డింగ్ని ఎప్పుడు చూపెడతాను కారణం అంటే, ఒకసారి చూడండి ఆ పైప్ సిస్టమ్ ఎలా ఇచ్చాడు. చాలా పైపులు వచ్చినాయి అన్నమాట, ఎక్కడికక్కడ. ఏ బాత్రూమ్ ఆ బాత్రూమ్, ఏ కిచెన్ కా కిచెన్, ఏ వాషర్ ఆ వాషర్, అన్ని పైపులు. అసలు నాకు తెలిసి 6 or 7 పైపులు వచ్చినాయన్నమాట ఆ బిల్డింగ్ వచ్చి. సో అలా ఇవ్వకుండా ఒకే పైప్ బయటకు వచ్చేలా చేసుకోవచ్చు. సో ఇన్ని పైపులు రాకుండా ఒకే పైప్ ద్వారా బిల్డింగ్లో బయటకు ఎలా పంపించుకోవాలని వీడియో మీకు ఎన్ కార్డ్లో ఇస్తాను, దాన్ని తప్పకుండా చూడండి. అలాగే బిల్డింగ్లో మనం మొక్కలు పెంచినట్లయితే మెయింటెనెన్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ వెళ్ళిన మొక్కలు అయితే వేశారు కానీ ఈ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేయలేదు. చూశారు కదా, మట్టి అనేది మనకి ఎప్పుడు కూడా నడిచే గచ్చు కన్నా అంటే ఫ్లోర్ కన్నా కూడా పైకి ఉండకూడదు, పల్లంగా ఉండాలి. నాగా పల్లంగా ఉండాలి. అలాగే ఫ్లోర్ మీద ఒక వరుస వేసుకోవాలన్నమాట. అప్పుడు మట్టి అనేది మనకు లోనకు రాదు. వీళ్ళకి మట్టి అనేది లోనకు వచ్చేస్తాం. అలాగే మట్టి ఈ పందికొక్కులకి అనువుగా ఒక నివాసంలో మారిపోయిందనమాట. దానివల్ల వీళ్ళకి ఇబ్బంది. అలాగే వీళ్ళకి G+1 అంటే పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా శాంట్ వర్క్ సరిగ్గా జరగలేదు. వాటర్ ప్రూఫింగ్ అసలు చేయలేదనుకుంటా, మొత్తం కూడా లీకేజ్లు. వీళ్ళ మెస్ రాడ్లు కూడా ఉబ్బిపోయి బయటికి పొక్కుపోయి వచ్చేస్తాను అనమాట. నేను అందుకే చాలా వీడియోలు మీకు చెప్తాను, బిల్డింగ్ మనకి ఎంత ఖర్చు పెడుతున్నది కాదు, వాటర్ ప్రూఫింగ్ చేసుకోకపోతే మటుకి ఫ్యూచర్లో కొన్ని 100 రెట్లు అంటే 5,000కి మనం ఆలోచిస్తే 5 లక్షలు అనేది తీసుకుంటుంది అనమాట. అన్ని రెట్లలో మనకి నష్టపోవాల్సి ఉంటుంది. వీళ్ళకి మొత్తం కూడా ఈ స్లాబ్ కానీ అన్నీ కూడా క్రాక్లా వస్తున్నాయి అనమాట. మీకు చూపిస్తాను, వీడియోలు చూడండి. అది చూసారు కదా, మెస్ రాడ్ అనేది బద్దకొట్టేస్తాను అనమాట. ఉప్పు మరకలా కనబడదు కదా, అదంతా లీకేజ్ అనమాట. అంటే ఫస్ట్ ఫ్లోర్లో బాత్రూంలోనో లేకపోతే వాషరీలోనో లేకపోతే బయట బాల్కనీలోనో ఎక్కడ లీకేజ్ అనేది ఫుల్గా ఉన్నాయి. వీళ్ళకి 10 సంవత్సరాల్లో బిల్డింగ్ అనేది ఇలా అయిపోతుంది. సో అందుకే మీకు ఇప్పుడు కూడా వీడియోలు చెప్తూ ఉంటాను, శాంట్ వర్క్ చేసుకునే ముందు ఓనర్స్కి వాటర్ ప్రూఫింగ్ చేసుకోమని చెప్పండి. ఆ తర్వాత శాంట్ వర్క్ చేయండి, మన వర్క్ కూడా సేఫ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఆ శానిటరీ మేషన్ తిడతారు ఆడు ఎలా చేశాడని. సో వాస్తవం అంటే అది ఓనర్లో లోపం, లేదా ఆ ఇంజనీర్ల లోపం, లేదా ఆ బిల్డర్లో లోపం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. మనం మళ్ళీ వచ్చే వీడియో అయితే తప్పకుండా కలుద్దాం. ఇంకా మంచి విషయాలతో మనం చర్చించుకుందాం, అలాగే మాట్లాడుకుందాం.